హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ కార్తీకం. ఈరోజు 14వ రోజు కార్తీక శుద్ధ చతుర్దశి. ఆబోతును అచ్చుబోసి వదులుట వృషోత్సర్గం. మరలా వశిష్ఠుల వారు జనకును దగ్గరగా కూర్చుండపెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనను కుతూహలముతో ఇట్లు చెప్పతొడంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్గము చేయుట, శివలింగ సాలగ్రామములను దానం చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపచేసుకొందురు. వారికి 1,000,000 యాగములు చేసిన ఫలమును ద్రక్కును. ప్రతి మనుజును పితృదేవతలను తమ వంశమందెవ్వరు ఆంబోతునకు అచ్చువేసి వదులుదురో అని ఎదురు చూచుచుందురు. ఎవడు ధనవంతుడై ఉండి కూడా పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లైనను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటియే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును. కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమందుగాని ఇంటియందుగాని దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహ పరములందు సర్వ సుఖములను అనుభవింతురు. కార్తీక మాసములో విసర్జింపవలసినవి: ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లిపాయ తినరాదు, తిలదానం పట్టరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన పిండి వంటలు తినరాదు, పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు, కార్తీక మాసమున 1 రోజులు కూడా రాత్రులు భుజింపరాదు, విధవ వండినది తినరాదు, ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలను. 1 పూట మాత్రమే భోజనం చేయవలను. కార్తీక మాసములో తైలము రాసుకుని స్నానం చేయకూడదు, పురాణములను విస్మరించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహం కలవాలు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును. అట్లా చేయువారు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనస్సులో స్మరించి స్నానం చేయవలను. ఏ నది తనకు దగ్గరగా ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలెను. అటుల చేయలేని వారు మహాపాపి అయి జన్మ జన్మములు నరక కూపముల పడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువునందు గాని స్నానం చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకము చదివి మరీ స్నానమాచరించవలను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానం చేయవలెను. కార్తీక మాస వ్రతములు చేయువారు పగలు పురాణ పఠనం, శ్రవణం, హరికథ కాలక్షేపములతో కాలం గడుపవలను. సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించుకొని పూజామందిరంనున్న శివుని కల్పోక్తముగా పూజింపవలను. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు చేయవలెను. శివ సన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసిన దక్షిణ తాంబూలాది సత్కార్యములతో సంతృప్తి పరచవలను. ఇటుల చేసిన వారు 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలములు, 1000 వాజిపేయ యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము 1 రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలు మోక్షమును కలుగుజేయుదురు. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు 100 జన్మలైనను జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుతురు. ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును. వ్రతము చేసినను పురాణం చదివినను విన్నను అట్టి వారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును. చతుర్దశాధ్యాయం 14వ రోజు పారాయణ సమాప్తం.